ఈరోజు సండే 11th జనవరి. ఈరోజు ఉప్మా తయారు చేస్తున్నాం మా ఇంట్లో. ఉప్మాకు కావాల్సినవి బాంబే రవ్వ, కొత్తిమీర, ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, పల్లీలు. ఉప్మా తయారు చేయ విధానం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఉప్మా రవ్వ. దాంట్లో కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆయిల్ హీట్ అయినాక పల్లీలు ఆవాలు, ఉల్లిగడ్డ, ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, కరివేపాకు. బాగా కలపాలి. సాల్ట్, వాటర్ ఒకటి, సరిపడా 2 గ్లాసుల రవ్వకు 6 గ్లాసుల నీళ్ళు. వాటర్ మరిగినాక రవ్వ వేయాలను. ఇప్పుడు వాటర్ బాగా వేడిగా మరగాలి. వాటర్ బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక రవ్వ వేసి కలపాలి, అంతే. బాగా మరిగినాక రవ్వ వేయవలెను. బాగా మరగాలి. ఇంకా బాగా మరగలేదు. వాటర్ బాగా మరగాలి, వేడి కావాలి. వాటర్ బాగా మరగవలెను. ఇంకా కొంచెం మరగాలి. మరిగిన తర్వాత బాంబే రవ్వ వేయవలను. అప్పుడు ఉప్మా మంచిగా రెడీ అవుతుంది. నీళ్ళు మరిగాక ఉప్మా రవ్వ వేసుకోవాలి. నీళ్ళు మరిగాక ఉప్మా వేసుకొని బాగా కలబెట్టాలి, బాగా కలపాలి. నీళ్ళు మరిగినాక ఉప్మా వేసుకొని బాగా కలపాలి. ఉప్మా రెడీ. 10 నిమిషాల తర్వాత ఏం చేసుకోవాలి. నక్కినవా? ఇలా ఉప్మా కలుపుతూ ఉండాలి. గడ్డ కట్టకుండా ఇలా ఉప్మా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. ఉప్మా రెడీ అవుతుంది. హలో ఫ్రెండ్స్, మా
ఉప్మాకి లైక్ చేయండి ప్లీజ్. లైక్ షేర్ గంట. ఈరోజు సండే స్పెషల్ ఉప్మా. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలాడే ఉప్మా తయారైంది. వేడివేడిగా తినాలి. ఇంకా బాంబే రవ్వ సండే స్పెషల్. ఫ్రెండ్స్ ఉప్మా రెడీ అయ్యింది. ఉప్మా రెడీ. బాంబే ఉప్మా అయిపోయింది. ఉప్మా రెడీ. టేస్ట్ చేసి చూడండి. ఫ్రెండ్స్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఉప్మా చాలా టేస్ట్గా. సూపర్ సూపర్.